పవన్ కళ్యాణ్ కి సంబంధించి 2014లో పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్. అప్పుడు పోటీ చేయాలి. 2019లో తొలిసారి పోటీ చేశారు. ఆయనకి 5.5% ఓట్లు వచ్చినాయి. అలాగే 24లో పోటీ చేస్తున్నారు. ఇప్పుడు 21 స్థానాలకే పరిమితం అయ్యారు. ఇక్కడే ఓటు పర్సంటేజ్ అన్నటువంటిది కీలకం. ఇది పెద్ద సంక్షోభం అంటూ ఒక మిత్రుడు పెడుతున్నటువంటి పోస్ట్ ఏంటంటే, కాపులు తమ పార్టీ అని నమ్ముకున్నటువంటి జనసేన 2024 తర్వాత శాశ్వతంగా మూసేయడానికి చంద్రబాబు పచ్చ మాఫియా కుట్ర చేస్తున్నారు. నాకు అనిపిస్తోంది జనసేనకు 2019లో 5.5% ఓటు షేర్ వచ్చింది. 2024లో కూటమిలో భాగంగా 170 సీట్లు 12% సీట్లు ఇచ్చారు. జనసేన గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలంటే ఈసారి కనీసం 6% ఓట్లు తెచ్చుకోవాలి. అంటే వాళ్ళు పోటీలో ఉన్న సీట్లో 50% పైగా ఓటు షేర్ తెచ్చుకోవాలి. ఇచ్చిన 21 సీట్లు కూడా అసలే గెలవని సీట్లు ఉన్నాయి. ఈ విధంగా చూసిన 50% ఓటు షేర్ తెచ్చుకోవడం అవసరం. అంటే జనసేన గుర్తింపు లేని పార్టీగా మిగులుతుంది. అంటే పవన్ కళ్యాణ్ కి తెలిసి జరిగిందా లేక తెలియక జరిగిందా అనేది మాత్రం ఇక్కడ అర్థం కావట్లేదు అంటూ ఆయన అభిమానే పెడుతున్నటువంటి సమాచారం చూస్తుంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది జనసేన. అట్లా కాదు అనుకుంటే ప్రాబ్లం ఏం లేదు. అట్లా అయితే గనక నిజమైతే గనక చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.